తిరుమలలో జుట్టు ఎందుకిస్తారు? పూర్తి కథ. చాలా కాలం క్రితం శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీనివాసుడు భూలోకానికి వచ్చి తిరుమల కొండలపై నివసించసాగాడు. భక్తులను కాపాడటమే ఆయన లక్ష్యం. ఒకరోజు అనుకోకుండా జరిగిన సంఘటనలో శ్రీనివాసుగి తలపై గాయమయింది. ఆ గాయంతో ఆయన తలలో కొంత భాగంలో జుట్టు ఊడిపోయింది. దాన్ని చూసిన నీలాదేవి, గంధర్వ రాజకుమార్తె, ఎంతో బాధపడింది. ఆమె ఏమి చేసింది తెలుసా? తనకు ఎంతో విలువైన జుట్టునే కత్తిరించి భక్తితో శ్రీనివాసువి తలపై ఉంచింది. ఆ త్యాగం చూసిన స్వామి ఎంతో ప్రసన్నుడై ఇలా వరమిచ్చాడు. నీలాదేవి చేసిన ఈ త్యాగాండి గుర్తుగా నా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడూ తన అహంకారాన్ని విడిచిపెట్టి జుట్టును సమర్పిస్తే వారి కోరికలు నేను తప్పకుండా తీర్చుతాను. అప్పటినుంచే తిరుమలలో జుట్టు సమర్పించే సాంప్రదాయం మొదలయింది. జుట్టు సమర్పణలోని ఆధ్యాత్మిక అర్థం: అహంకార త్యాగం. మన గర్వం అందానికి చిహ్నం. దాన్ని ఇవ్వడమంటే నాది అన్న భావాన్ని వదిలిపెట్టడం. శరణాగతి భావం: నా శరీరం, నా జీవితం అన్నీ నీదే స్వామి అని అర్పించడం. మొక్కు తీర్చుకోవడం: కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా భక్తులు జుట్టు సమర్పిస్తారు. కొత్త ఆరంభం: చాలామంది పిల్లల తొలిముండనాన్ని తిరుమలలో చేయిస్తారు. ఇది శుభప్రదంగా భావిస్తారు. కథ సారాంశం: నీలాదేవి త్యాగమే జుట్టు సమర్పణకు మూలం. జుట్టు ఇవ్వడమంటే అహంకార త్యాగం. ఇది భక్తి, శరణాగతి, కృతజ్ఞతకు ప్రతీక. భక్తుల సమర్పణతో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, భావోద్వేగ పురాణ కథలు, మోరల్ షార్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, సపోర్ట్ చెయ్యండి. మీ ఆశీర్వాదమే నా బలం. నమస్తే.